ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నంద్యాల జిల్లా డోన్లోని శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా పౌర్ణమి ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, భగవద్గీత సందేశ కార్యక్రమాలు. అనంతపురం జిల్లా కాట్నే కాల్వ గ్రామంలోని సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం, సజ్జన సాంగత్యం. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో విజయవంతంగా పౌర్ణమి ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా డోన్లోని శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తల్లం సుజాత పాల్గొని ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ఏరువాక పౌర్ణమి విశిష్టత గురించి తెలియజేయగా, మరో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నూకాల లతా రాజ్ కుమార్ శ్రీశైలంలోని మహాదేవి గుహలో నిర్వహించిన ధ్యాన సాధన గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు చింతల కృష్ణమూర్తి, ప్రమీల, శ్రీనివాసులు, పద్మావతి, రామాంజనేయులు దంపతులు 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఆ ధ్యానంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ దీని గురించి విశిష్టత కానీ, దాంట్లో ఉండే ఎనర్జీస్ కానీ, అవి ఎలా మన ముక్కు దగ్గర నుంచి వచ్చే వేడి కానీ, తలలో ఉండే ఒక పోయినట్టుగా ఉండడం కానీ వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. అంతవరకు ఇక్కడ ఎవరికి అర్థం కాదని చెప్పి ఒక 10 సార్లు 20 సార్లు చెప్పింటాడు ఆయన. మేము కూడా దాంట్లో ధ్యానం చేస్తాము, మేము కూడా చేస్తున్నామని చెప్పినాం. సరే, ఆ లోపలికి పోవాలని చాలా కొంచెం క్రిటికల్ అయినా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగానే బాగా కిందికి వంగిపోవాలా, ఈజీగానే పోయి రావచ్చు, మనమేం సమస్య లేదు. అక్కడికి పోయి అక్కడ శివలింగం టచ్ చేసి లోపలికి పోయి వచ్చిన తర్వాత మెడిటేషన్ కూర్చున్న తర్వాత నా కింద సుమారుగా కొన్ని వేల అడుగుల లోతులో నేను పైన కూర్చున్నాను. నా కింద అన్ని వేల లోతుల అడుగులో నేను పైన కూర్చొని ఉన్నాను అనమాట. అంతే, కొంచెం ఇట్లా స్లిప్ అయినా కూడా నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు అనమాట. అటువంటి అనుభూతి నాకు అక్కడ వితిన్ ఒక 10 to 15 minutesలో కలిగింది. అంటే నాకు కూర్చున్న 5-10 నిమిషాలకి అట్లా అనిపించినప్పుడు అక్కడ ఒక గంట సేపు కూర్చుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద నాకు అనిపించింది. ఈరోజు మార్నింగ్ కూడా అలాగే ట్రై చేసినాను. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, భగవద్గీత సందేశం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా భగవద్గీత జ్ఞాన ప్రవచకులు టిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. శరీరము అశాశ్వతమని, పరమాత్మ స్వరూపమే శాశ్వతమని తెలియజేశారు. భగవద్గీతలోని శ్లోకాల అర్థాలను వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏదైతే స్థిరమైనటువంటి పదార్థము, స్థిరమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అక్కడ మీరు పట్టు ఉంచుకో. ఏది స్థిరము? పరమాత్మ స్వరూపమే స్థిరము. శరీరం అస్థిరము. ఈ శరీరం కనపడతామని కానీ ఇప్పుడు ఇట్లున్నట్లు రేపు ఉండదు. ఒకనాడికి పూర్తి లేకుండా అయిపోతుంది. మన కన్యలో పోతున్నాం మేడం. నత్వే వాహం జాతునాశం నత్వం నేమి జనాధిపాహ నచైమన భవిష్యామహ సర్వేమయం మతపరం. ఓ అర్జున, నువ్వు, నేను, ఇక్కడ ఉండేటువంటి కురువృద్ధులు, భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళంతా కూడా మునుపు లేము. ఇప్పుడు ఈ దేహం ఉన్నప్పుడు మాత్రమే మనం ఉన్నాం. ఈ దేహం పోతే రేపు ఉన్నాము అనేటువంటిది లేనే లేదయ్యా. మనం ఎప్పుడూ ఉన్నాము. ఎట్లా? ఆత్మస్వరూపంగా కనపడేటువంటి రూపాలు కాదు. అదే జ్ఞానము. దానిపైన నువ్వు పట్టు పెట్టుకోవయ్యా. ఆ రకంగా ఉండి ఆ దృష్టితో నువ్వు చూసుకో. నీకు అర్థమవుతుంది కర్మ చేయొచ్చునా చేయకూడదు అనేటువంటిది. యుద్ధం చేస్తే వాళ్ళు చచ్చిపోతారు కదా, నాకు పాపం వస్తుంది కదా. ఇంతమందిని నేను చంపి రాజ్య సుఖమే నేను పొందినాననుకుంటే కానీ నేను పొందేదానికైతుందా, నేను సుఖంగా ఉండగలనా అనేటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా స్థిరమైనటువంటి ఆత్మతత్వం నీవుగా. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో పౌర్ణమి ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు.
ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కొత్త ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు సేవా తత్పరత గురించి అద్భుతంగా వివరించారు. ఎప్పుడైతే మనలోకి మనం ప్రయాణిస్తామో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నీలో ఉండే ఆత్మకు నువ్వు దగ్గర వెళ్ళాలి అంటే ఎప్పుడు కూడా నీ దగ్గర ఉన్నింది రూపాయి ఉంది, నీ కుటుంబాన్ని ఆలోచించి వాళ్ళకు ఉంచి దాంట్లో నువ్వు తీసుకొని నువ్వు పెడుతూ సమాజం వ్యక్తులతో వాళ్ళకు కూడా పుణ్యం భారీగా ఇవ్వాలి. నువ్వు ఇప్పించుకుంటూ చేస్తూ తింటూ తినిపిస్తూ ఎప్పుడైతే నువ్వు నీలో ప్రయాణం అవ్వడానికి రెడీ అవుతావో పంచభూతాల ఆశీర్వాదం దొరుకుతుంది. ఎన్నో పంచభూతాల తొడుగులు తొడుగొచ్చుకోకుండా మానవుల ఆశీర్వాదం దొరుకుతుంది, భగవంతుని ఆశీర్వాదం దొరుకుతుంది, ప్రకృతి మాత ఆశీర్వాదం దొరుకుతుంది. ఎంతో మంది నీ పూర్వీకుల యొక్క కృప నీకు కలుగుతుంది. ఈ సత్కర్మను చెయ్యి. ఎందుకంటే ఆ సత్కర్మలో మనం ఎప్పుడైతే అడిగి ఆ కార్యం చేయిస్తామో వాళ్ళ పూర్వీకులు కూడా అందుకే పాత్ర తెలిసి మనం దాచుకోకుండా గొడవలతో ఇబ్బందులతో అనారోగ్యంతో దరిద్రంతో ఎవరైనా కుటుంబాల్లో ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆశీర్వాద బలం తరంగాలుగా ఒక నదిలోకి వెళ్ళి రాయేస్తే ఎలా తరంగాలు వెళ్తాయో ఆ మనిషి ఒక సత్కర్మ. పిఎస్ఎస్ఎం బ్రాహ్మణపల్లి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామంలో ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ప్రాణిని హాయిగా జీవించనివ్వాలి, బతకనివ్వాలి. మనం ఎంత హాయిగా స్వేచ్ఛగా జీవిస్తున్నామో అవన్నీ కూడా అంతే హాయిగా జీవించాలి. మరి ఇదే సందేశం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. గుళ్ళకి వెళ్తున్నాం, చర్చీలకు వెళ్తున్నాం, మసీదులకు వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, నా బిడ్డలు బాగుండాలనుకుంటాం. కానీ ఆ మూగ జీవులు కూడా మన బిడ్డలే అని తెలుసుకోలేకపోతున్నాం. మీ బిడ్డల్ని చూసుకున్నట్లుగానే నోరు లేని జీవుల్ని చూస్తే మరి అదే మానవత్వం. జంతువుల్ని చంపితే రాక్షసత్వం. కాబట్టి అందరూ ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ చేస్తున్నాం. అందరూ కరుణ చూపిద్దాం. నోరు లేని మూగజీవుల పట్ల కరుణ చూపించాలి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం కాట్నే కాల్వ గ్రామంలోని సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాలక్ష్మి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ధ్యాన సాధనతో ప్రేమ, ఓర్పు, సహనము, త్యాగము, పవిత్రత అలవడతాయని తెలియజేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. కాట్నే కాల్వ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. శ్రీదేహం తీసుకున్న వాళ్ళు ప్రేమ, ఓర్పు, సహనం, త్యాగం, పవిత్రత. అలాగే పురుష దేహం తీసుకున్నారు కదా, వాళ్ళేం నేర్చుకుంటారు? ఆ ఆత్మతోటి
ఆ ఆత్మ ఆ శరీరంతో ఏం నేర్చుకుంటుంది? ధైర్యం, సాహసం, నిర్భయం, వీరత్వం, చొరవ. ఈ 5 లక్షణాలు ఎన్నో ఒక జన్మకి రావంటి, ఎన్నో జన్మలు ఎత్తితే పూర్తిగా ఒక్కొక్క లక్షణం పూర్తిగా ధైర్యం, దేనికైనా సరే జడవని ధైర్యం అన్నమాట. మొత్తం విశ్వ కళ్యాణం కోసం, లోకం కోసమే అంత సాహసాలు అలా ఉంటాయి వాళ్ళకి. మొత్తం లోకం కోసం, విశ్వం కోసం ఏదైనా చేసేస్తారు. ఎప్పుడు 500 జన్మలకు వచ్చేటప్పటికి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ జ్ఞానదాతగా విచ్చేసి ధ్యానులకు సేవ గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. కొంతమంది ఉంటారు, వాళ్ళ పుట్టినరోజుకో, పెళ్లి రోజుకో, వాళ్ళ బంధువులో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన రోజు దానం చేస్తుంటారు. అంతటితో చాలదండి. కొంతమంది ఉంటారు, దానం ఎలా చేస్తారంటే డబ్బు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ పేరు పేపర్లో వస్తుందో అయిపోయి ఫినిష్, అక్కడికి స్టాప్ చేస్తారు, ఇంకా లేదు. తర్వాత కొంతమంది ఉంటారు, ఎవరైనా దేవాలయాలు పిరమిడ్ కట్టే వాళ్ళు వచ్చి, సార్ మాకు పిరమిడ్ కడుతున్నాము, ఈ విధంగా డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళు మొహమాటానికో లేకపోతే వాళ్ళ స్టేటస్ పడిపోతుందనో ఒక 50,000 రాసుకోపా అంటారు. రాసుకో అంటాడు, అప్పటికి ఒక 10,000 ఇస్తాడు, ఇంకా 40,000 ఈ దానం రాయించుకున్నారో వీళ్ళు తిరిగి 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 లాస్ట్కి చెప్పులు అయిపోతుంది. వాడు ఇవ్వడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అదేదో ఫస్ట్లోనే చెప్పచ్చు కదా, నాకు ఇంతే చేతన అవుతుంది, ఇది తీసుకోండి. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ కోటేశ్వర్ రెడ్డి నివాసంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉత్తూరు రవిరాజు ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 40 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ అందాపూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు భాగ్యలక్ష్మి, స్వరూప, నిఖిల్, రాజేశ్వర్, విష్ణువర్ధన్, కానిస్టేబుల్ పుష్ప తదితరులు పాల్గొన్నారు. పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడతాల్ కైలాసపురిలోని పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్లో జూన్ 14 నుండి జూలై 24 వరకు 41 రోజుల ఏకతా ధ్యాన కార్యక్రమం జరగనుంది. పిఎస్ఎస్ఎంలోని అన్ని విభాగాల సౌజన్యంతో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ టీం నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరగనుంది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వారి బృందంతో పాల్గొని సామూహిక ధ్యానం చేయనున్నారు. ఈ అద్భుత అవకాశాన్ని పిరమిడ్ మాస్టర్లు అందరూ ఉపయోగించుకోవాలని ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
రంగారెడ్డి జిల్లా హస్తినాపురం సాగర్ రోడ్లో గల టీఎన్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్స్లో జూన్ 15న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఇందులో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. మూడు 365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ చింతల్లో మహాకర్ణ శాకాహార ర్యాలీ జూన్ 15న నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. చింతల్ బస్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని గౌరీ సుభద్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు జూన్ 14, 15 తేదీల్లో జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.